హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడిని 10 నిమిషాల్లో ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి 10 నిమిషాల్లో పెట్టుకోవచ్చు. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది మా నాయనమ్మ అప్పటికప్పుడు పెట్టిందండి. నేను ఎంత టైం పట్టిద్దో అనుకున్నాను. 10 నిమిషాలు పట్టింది. దీనికోసం ముందుగానే గోంగూరని కడిగేసి, గిల్లేసి ఆరబెట్టుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్‌లో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోనే వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి, వెల్లుల్లి ముద్దను. ఇది వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల గోంగూరనే వాడుతున్నానండి. మీరు ఏ గోంగూర అయినా వాడుకోవచ్చు. గోంగూర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని గోంగూరని కాసేపు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి. ఈ పచ్చడి పెట్టడం కోసం లేతగా ఉన్న ఆకు కాకుండా ముదురుగా ఉన్న ఆకుని తీసుకోండి. చాలా బావుంటుంది. చూడండి, గోంగూర అయితే మనకి త్వరగానే మగ్గిపోతుంది. ఎక్కువ టైం పట్టదు ఇది మగ్గడానికి. ఈ పచ్చడి కోసం ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూడా బావుంటుంది. ఇప్పుడు ఇలా గోంగూర మగ్గిన తర్వాత ఇందులోకి పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. జీలకర్ర పొడి, పసుపు కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. చాలా బావుంటుందండి టేస్ట్ మాత్రం. మా నాయనమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారంని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3 కప్పుల గోంగూరకి 1 కప్పు కారంని, అలాగే అరకప్పు ఉప్పుని యాడ్ చేసిందండి. మీరు కారాన్ని చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొంతమంది కారము ఘాటు ఎక్కువగా ఉంటుంది. కొన్ని కారాలు కారం తక్కువగా ఉంటుంది. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కారంని కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఇలా ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో గోంగూర పచ్చడిని పెట్టేసుకోవచ్చండి. ఈ పచ్చడిని 6 నెలల పాటు మనం హ్యాపీగా తినేసేయొచ్చు. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా త్వరగా పచ్చడి అవ్వాలనుకున్న వారు ఇలా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.